పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మరి కిరణ్ రాయల్ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. కిరణ్ రాయల్ గారు మీరు వినండి. నువ్వు తిరుపతి ప్రసాదం గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేవు తప్పులేదు. అది సుబ్బారెడ్డి మీద ధర్మారెడ్డి మీద నొక్కేయాలని నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం, చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం. సుబ్బారెడ్డి గారి సతీమణి, ఆమె పేరు స్వర్ణ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, ఆమె పేరుతో ఒక గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద. ఆయన చైర్మన్ అయిన తర్వాత పెట్టింది కాదు, అంతకుముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో భక్తితో. ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు. అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య. ఆమెని బయటికి లాక్కొచ్చి తిడుతున్నావు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు. నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు. ఇది ధర్మం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తానే. మేము తప్పు చేశామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే, హైందవ దేవాలయాలే, వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. హిందూ దేవాలయాలు, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్. రైట్. కిరణ్ రాయల్ గారు, మేము తప్పు చేస్తే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు వెళ్ళి దుర్గా టెంపుల్ మెట్లు తొడవాలి? ఇది మాజీ మంత్రి అంబటి రాంబాబు అడుగుతున్న ప్రశ్న. నిజంగా మేము తప్పు చేశామని నిరూపిస్తే, మా హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే మీ బూట్లు మేమే క్లీన్ చేస్తాము, మేమే తుడుస్తామని ఆయన ఆఫర్ ఇస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? రెడీగా పెట్టుకోమని చెప్పండి సార్, మా బూట్లు పంపిస్తాము. రెడీగా పెట్టుకోమని చెప్పండి క్లీన్ చేయడానికి. బూట్లు పంపిస్తాము, రెడీగా తొడమని చెప్పండి. ఎందుకంటే నేను మాల వేసుకోవాలి, లేకపోతే బూట్లు తాకి బూట్లు చూపించేవాడిని ఇప్పుడు టీవీలో, బూట్లు ఎత్తుకొని పంపించామని చెప్పి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సెంటిమెంట్ అండి భగవంతుని విషయంలో. ఆయన ఇప్పుడు కూడా సరే, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయలేదు, కలిసి దేవుని ముఖ్యంగా మనం చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష, గతంలో అమ్మవారి దీక్షలు, ఎప్పుడైనా దీక్షలు తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆయనకి హిందూ ధార్మిక క్షేత్రం మీద, హిందూ మతం మీద, భగవంతుని మీద ఒక క్లారిటీ ఉంది. కాబట్టి తప్పు జరిగిపోయింది, క్షమించండి. తప్పు చేసిన వాళ్ళేమో సంతోషంగా టీవీల ముందర బిల్డప్లు ఇస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని పబ్జీలు ఆడుకుంటున్నారు. తప్పు జరిగింది బయట పెట్టినందుకు బాధపడుతున్నామని చెప్పి ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా చెప్పేది ఒకటే సార్,
బూట్లు తోడడానికి అంబటి రాంబాబు గారు రెడీగా ఉన్నాం చెప్పండి, Okay. పంపిస్తాను. ఒక 2 రోజులు మళ్ళీ ఎట్లా అలాగే వాళ్ళకి తెలుసు, ఇవన్నీ రెడీ, వాళ్ళకి తెలుసు ఆయన తప్పు చేశారని పంపిస్తాను. కాకినాడ ఛాన్స్ ఇస్తా.